మన ఆరుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి రాకేష్ రెడ్డి గారి యొక్క జన్మదినం సందర్భంలో ఈ రక్త శిబిరం నిర్వహించడం జరిగింది. నీతితో నిజాయితీతో ధర్మం కొరకు కష్టపడతా ఉన్నాడు. అవినీతి నిర్మూలన కోసం చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇంతగా ఉన్న ఎమ్మెల్యేలకు ఇతనికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఇంతకన్నా ముందు ఉన్న ఎమ్మెల్యేలు ఎటువంటి పట్టించుకోలేదు, ప్రజల గురించి పట్టించుకోలేదు, గాలికి ఇచ్చిపెట్టారు. కానీ ఎమ్మెల్యే గారు ఎన్నికైన తర్వాత ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఒక పేదరికం చూసిన తర్వాత ఈనాడు ఎమ్మెల్యే అయిన తర్వాత వారు అన్ని రంగాల్లో ఈ ఆరుమూరు నియోజకవర్గం అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నంలో తప్పనిసరిగా ఇతను సఫలమవుతాడు, నాకు పూర్తిగా విశ్వాసం ఉన్నది. ఆరుమూర్ షుడ్ బికమ్ ఏ ఫస్ట్ నియోజకవర్గం ఇన్ ది ఎంటైర్ తెలంగాణ 119లో కావాలని కూడా అతని కోరిక ఉన్నది. తప్పనిసరిగా అభివృద్ధి అవుతుంది. అతని పీరియడ్లో నాకు వారి మీద విశ్వాసం ఉన్నది. ఎందుకంటే హీఈస్ వర్కింగ్ ఫర్ జస్టిస్, ధర్మం కోసం, దేశం కోసం పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక నీతి నియమంతో పనిచేస్తున్నాడు. కాబట్టి వారికి తప్పనిసరిగా భగవంతుడు అన్ని విధాల శక్తి ఇవ్వాలని నేను మరోసారి కోరుకుంటూ సెలవుకుంటున్నాను. గౌరవనీయులు రాకేష్ రెడ్డి గారి యొక్క జన్మదిన సందర్భంగా వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలకు న్యాయం జరగడానికి కోసం నిరంతరంగా నీతిగా, నిజాయితీగా, ధర్మంగా అట్టడుగున్న ప్రజలను అభివృద్ధి పరచడానికి కోసం, వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి కోసం నిరంతరంగా ప్రయత్నం చేస్తున్నాం. మరి అందరికీ కూడా తెలుసు, ప్రత్యక్షంగా మరి అసెంబ్లీలో కూడా మరి ఘాటుగా మాట్లాడుతూ ప్రజల యొక్క జరుగుతున్నటువంటి అన్యాయాలను కూడా అక్కడ ప్రభుత్వానికి చెప్పి నిలదీసి ప్రజలకు న్యాయం జరగడానికి కోసము ప్రయత్నం చేస్తూ దాని యొక్క మరి పోరాట ఫలితంగానే చాలా యొక్క శాంక్షన్ కావడం జరిగింది. అభివృద్ధి బాటలో నడపడానికి కోసం సాయశక్తుల ప్రయత్నం చేస్తారు. మరి వారికి భగవంతుడు ఇంకా ఆరోగ్యాలు ఇచ్చి శక్తినిచ్చి ఈ యొక్క ప్రజలకు న్యాయం జరగడానికి కోసం మరి భగవంతుడు ఎప్పుడు ఎల్లవేళలా మరి ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆరుమూరు శాసనసభ్యులైనటువంటి రాకేష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మా యొక్క రైతాంగం తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రినే మీరు ఎంత బడ్జెట్ తీసుకున్నారో మాకు కూడా ఆరుమూరు అసెంబ్లీకి అంత బడ్జెట్ మాకు ఇవ్వాలి. అసెంబ్లీలో అనేక దఫాలుగా రాకేష్ రెడ్డి గారు ఆరుమూరు అసెంబ్లీ గురించి ప్రస్తావన తీసుకురావడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రితో కూడా కొట్లాడడం జరిగింది. అందుకోసమే ఐలాపూర్ కానీ ఆరుమూరు ప్రాంత రైతులకు కానీ పోచంపాడు బైబ్యాక్ వాటర్ ప్రాంతంలో కూడా డెవలప్మెంట్ కోసం కూడా వారు అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. కనుక రానున్న రోజుల్లో ఈ యొక్క భగవంతుడు మరింత వారికి కృషిగా ఇచ్చేస్తూ ఆయు ఆరోగ్యాలు ఉంటూ ఆరుమూరు అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి కోరుతా ఉన్నాం. పైడి రాకేష్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఆయనకు ఆరుమూరు అసెంబ్లీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఆరుమూరు అసెంబ్లీ పరిధిలోని అన్ని మండలాల్లో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆయన పుట్టినరోజు సందర్భంగా వివిధ దేవాలయాలలో పూజలు పురస్కరించుకొని వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ, దేవుడు వాళ్ళని చల్లగా చూడాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. కాబోయే హోమ్ మినిస్టర్ రాకేష్ అన్న ఆయన అనడం కాదు, అది ఖచ్చితంగా నిజమవుతుంది. ఎందుకంటున్నామంటే అనునిత్యం ఆర్మూర్ పట్టణ ప్రజలనే కాకుండా ఆయన తెలంగాణ ప్రజల్ని మొత్తాన్ని ఏకదాటిగా ఆయన కాపాడుతూ రక్షించాలనే ఒక ఉద్దేశంతో మొన్నటి వరకు అసెంబ్లీలో కూడా చూసాం. సామాన్య ప్రజలకి ప్రభుత్వ ఫలాలు అందడం లేదని చెప్పేసి ఆయన పడ్డ వేదనకి ఎంతోమంది మహిళలు గల్ఫ్ బాధితులు చెల్లించిపోయారు. అలాంటి వ్యక్తికి నిండు నూరేళ్ల ఆయుష్ని ఆ భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇవాళ ఆయన దగ్గర కూడా మేమందరం కలిసి పనిచేయడం చాలా ఆనందకరం, మేము గర్వపడుతున్నాం. మా ఆర్మూర్ డైనమిక్ ఎమ్మెల్యే అయినటువంటి రాకేష్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మేము కార్యకర్తలమందరం కూడా దాదాపుగా 150-200 మంది కార్యకర్తలము క్యాంప్ ఆఫీస్లో బ్లడ్ డొనేషన్ కార్యక్రమము, అలాగే పండ్ల పంపిణీ కార్యక్రమము చేయడం జరిగింది. రాకేష్ అన్న ఏదైతే మొన్న అసెంబ్లీలో మాట్లాడిన ఏదైతే ఇప్పుడు ఆర్మూర్ డెవలప్మెంట్ గురించి ఏదైతే ఉందో అన్న చెప్పిన విధంగానే ఖచ్చితంగా చేసి చూపిస్తాడు. అన్నకు ధైర్యం ఉంది, దమ్మున్న లీడరు రాకేష్ అన్న. మా రాకేష్ అన్న ఆర్మూర్ని 24 గంటలు కాపాడుకుంటా ఉన్నాడు. ఇంతకుముందు ఉన్నప్పుడు రౌడీలు గూండాలిజం ఉంటుండే, ఇప్పుడు అది లేదు. స్వచ్ఛందంగా ఆర్మూర్లో శాంతియుతంగా ఉంది. ఆర్మూర్ అభివృద్ధి దాత మా రాకేష్ రెడ్డి గారని ధైర్యంగా చెప్పుకుంటున్నాం. ఈరోజు 24/7
రాకేష్ అన్న ఆదేశాల మేరకు ఆర్మూర్లో పనిచేయడానికి కార్యకర్తలం అందరం సిద్ధంగా ఉన్నాం. సైనికుల్లాగా రాకేష్ అన్న కోసం పనిచేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మార్చి 20వ తేదీ మా రాకేష్ రెడ్డి అన్న ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గ నాయకుడు, పేదల ప్రదాత, హిందూ టైగర్, ఆయన మా ఆర్మూర్ అసెంబ్లీ రాకేష్ రెడ్డి అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు మరెల్లో జరుపుకోవాలని మేము మనసారా కోరుకుంటూ, ఆయన ఎమ్మెల్యే ఉన్నన్ని రోజుల్లో మా ఆర్మూర్ ప్రజలు ఇంకెంతో సుఖ సంతోషాలతో ఉంటూ, మరియు ఆర్మూర్ ప్రజలు ఇక్కడ ఇంతకుముందు ఉన్న శాసనసభ్యుడితో బిక్కుమంటూ గడుపుతుండే, కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి నాయకుడు మాకు ఉన్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం. మీరు ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. పైడి రాజేష్ అన్న గారికి, మన ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు. రాకేష్ అన్న అంటేనే ఒక మెరుపు, తగ్గేదేలే అన్నట్టు ముందుకు సాగిపోతున్నారు. ఇంకా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా వారు ఆరోగ్యాలతో, భగవంతుని ఆశీస్సులతో మంచిగా ఉండాలని కోరుకుంటూ, ఇక ముందు మంచి ఉన్నతమైన పదవులు పొంది రాష్ట్రంలోనే ఒక మంచి నాయకుడిగా ఎదగాలని కోరుకుంటూ, బాగా ఉన్నతమైన స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అన్న దేశం కోసం, ధర్మం కోసంతో పాటు ఈ నియోజకవర్గంలో ఉన్న 83 పల్లెల కార్యకర్తల బలంతో గెలిచి ఈరోజు మా ఆర్మూర్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఆయనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. హిందువుల యొక్క మనోభావాలని, హిందూ యొక్క ధర్మాన్ని ఇలా ప్రపంచానికి చాటి చెప్తున్న టైగర్ యొక్క జన్మదినం ఇలా పైడి రాకేష్ రెడ్డి గారిది. కాబట్టి అతనికి ఆరోగ్యాలు 100 సంవత్సరాలు ఇదే రాజకీయ జీవితంలో అందరికీ సేవలు చేస్తూ, సహకారాలు అందిస్తూ బాగుండాలని మాక్లూరు మండల శాఖల నుండి ప్రతి కార్యకర్త నుండి కోరుకునేది అదే. ఆర్మూర్ నియోజకవర్గం నుంచి కానీ, మాక్లూరు మండలం నుంచి కానీ ఈ భారతదేశ ప్రజలందరూ కోరుకుంటున్నారు అన్నకు మంచి జరగాలని. భారత్ మాతాకి జై. ఎమ్మెల్యే పైడి రాకేష్ అన్న జన్మదినం శుభాకాంక్షలు. మన ఆర్మూర్ డైనమిక్ ఎమ్మెల్యే ఆర్మూర్ పైడి రాకేష్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రాకేష్ రెడ్డి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. హిందూ టైగర్ రాకేష్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆర్మూర్ టైగర్ మా అన్న రాకేష్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు. రాకేష్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. మా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి జన్మదినం సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు. జన్మదిన శుభాకాంక్షలు. ఆ క్యాంప్ ఆఫీస్లో వర్క్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఎటువంటి హింసకు, అవినీతికి తినకు తాగుండదు. ఇప్పటి వరకు ఎటువంటి అవినీతి జరగకుండా, ఎటువంటి గుండాయిజం, రౌడీయిజం లేకుండా శాంతియుత ఆర్మూర్ని మీరు చూస్తున్నారు, అంతే చూస్తారు. నిజంగా చెప్తున్నా, మీ నమ్మకాన్ని ఆర్మూర్ ఎమ్మెల్యే ఎప్పటికి కూడా వమ్ము చేయడు, దాన్ని నిలబెడతాడు. ఆర్మూర్ ప్రజలు కాళ్ళ ఎగరేసే విధంగా తిన పరిపాలన ఉంటుంది. ఇక్కడ ఆర్మూర్ బాయ్స్ స్కూల్ కావచ్చు, ఆర్మూర్ గర్ల్స్ స్కూల్ కావచ్చు, తన సొంత నిధులతోటి దాన్ని మంచి చేయడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ అది మంజూరు చేయడం జరిగింది. ఆ యూట్యూబ్లో కామెంట్స్ చూస్తే ఆర్మూర్ ప్రజలు అదృష్టవంతులు, మంచి ఎమ్మెల్యే దొరికిండు, అందరి సమస్యలు, గల్ఫ్ సమస్యలు, విద్యార్థుల సమస్యలు అన్ని విధాలకు కూడా అసెంబ్లీలో ఒక సింహంలాగా గర్జిస్తుండు. ఆర్మూర్ ప్రజలు మీరు అంతే నమ్మకం పెట్టుకోవాలి. రాబోయే తరంలో కూడా మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఖచ్చితంగా ఆర్మూర్ కావాల్సినది బాధ్యత గల్లాబట్టి పట్టుకొస్తాడు. రాకేష్ అన్న మా నియోజకవర్గానికి రావడం, అవినీతి లేని పాలన అందించడం, స్కూల్లో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ, గల్ఫ్ బాధితుల విషయంలో కానీ చక్కగా స్పందించి నియోజకవర్గ ప్రజల యొక్క సంక్షేమం కోసము అండ్ ఎల్లవేళలా ఎప్పుడు అందుబాటులో ఉంటూ ఏ సమస్య అయినా వెంటనే స్పందిస్తూ మాకు అన్ని విధాల తోడుగా ఉంటున్న మా రాకేష్ అన్నకు జన్మదినాన్ని పురస్కరించుకుంటూ తన ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని, తన విజయమే మాకు బలము, తన ఆరోగ్యమే మాకు బలం. జై శ్రీరామ్. ఈరోజు మా ప్రీతమ నాయకుడు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మేము కానీ, మా కార్యకర్తలు కానీ, మా నాయకులు కానీ అందరూ రక్తదానం చేయడం జరిగింది.
ప్రజలందరూ కూడా రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని మా ఎమ్మెల్యే గారి కోరిక మేరకు ఈరోజు మా నాయకులు కార్యకర్తలే మా పార్టీ వారే కాకుండా స్వచ్ఛందంగా ప్రజలు కూడా వచ్చి రక్తదానం చేస్తున్నారు. కావున మా ఎమ్మెల్యే గారికి మరిన్ని పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గౌరవ పైడి రాకేష్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఆర్మూర్లో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బ్లడ్ డొనేషన్ ప్రోగ్రాము మరియు పూజా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. నా పేరు తిరుపతి నాయకు. నా తరపున మా అన్నగారికి ప్రత్యేక హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. డైనమిక్ లీడర్, సనాతన ధర్మాన్ని కాపాడుతున్నటువంటి ఏకైక లీడర్, రేపటి భావి తెలంగాణ ప్రజలకు దిక్సూచి మా అన్నకు ప్రత్యేకంగా మరొక్కసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆర్మూర్ పట్టణ శాఖ మరియు నియోజకవర్గ ప్రజలందరి తరఫున, రాష్ట్ర ప్రజలందరి తరఫున వారికి నిజంగా కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే వారు ఆయా ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో రానున్న రోజుల్లో మంచి హోంమంత్రి పదవి రావాలని కోరుకుంటూ వారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఆర్మూర్ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నారు. మరి రానున్న రోజుల్లో ఇంకా అభివృద్ధి పనులు చేయాలని వారికి భగవంతుడు కటాక్షం ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారి జన్మదిన సందర్భంగా ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరము రెడ్ క్రాస్ సొసైటీకి బ్లడ్ యూనిట్స్ కలెక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. వారు కలెక్ట్ చేసిన బ్లడ్తో చాలామంది ప్రాణాలను కాపాడడం జరుగుతుంది. ఈ సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలతో పాటు హార్దిక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అయితే వీరిచ్చే యూనిట్స్ ఏవైతున్నాయో తలసీమా పిల్లలకు చాలా ఉపయోగపడుతున్నది. తలసీమియా వ్యాధి పిల్లలు ఏదైతే ఉందో 20 డేస్కి ఒకసారి, 20 రోజులకు ఒకసారి వాళ్ళకు తప్పనిసరిగా బ్లడ్ ఎక్కించాల్సిన పరిస్థితి ఉంది. ఆ పరిస్థితిలో మనకు బ్లడ్ అవసరము, షార్టేజ్ కూడా ఉంది. ఎండాకాలం ఉంది, పరీక్షలు నడుస్తున్నాయి కాలేజ్ పిల్లలై. కాబట్టి ఈ సందర్భంగా ఈ పరిస్థితుల్లో ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. అయితే రక్తదాతలు ఇస్తున్నారో వారు రక్తదాతలు కాదు, ప్రస్తుతానికి వాళ్ళు ప్రాణదాతలుగా మారుతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఆర్మూర్లోనే కాకుండా సిహెచ్ కొండూరులో కూడా, వారి కాన్స్టిట్యున్సీలో గల సిహెచ్ కొండూరులో కూడా ఈరోజు రక్తదాన శిబిరం నడుస్తున్నది. అక్కడ కూడా యూనిట్స్ ఒక 50 యూనిట్స్ వరకు వస్తాయని చెప్పారు. ఈ ఎండాకాలంలో చాలా ఉపయుక్తంగా ఈ బ్లడ్ యూనిట్స్ ఉపయోగపడతాయని చెప్పేసి ఈ సందర్భంగా రక్తదాతలు ఎవరైతున్నారో వారందరికీ కృతజ్ఞతలు. భారతీయ ఛానల్ ప్రేక్షకులందరి తరపున ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారికి మరి ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు. కెమెరా పర్సన్ ఉదయ్తో ఫనీ, భారతీయ ఛానల్, నిజామాబాద్.